జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ గారు ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్యుల గురించి మాట్లాడే ముందు నా మంచిర్యాల నియోజకవర్గ అక్కా చెల్లెలు, అన్నాదమ్ములు, పెద్దమ్మలు, పెద్ద మనుషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇవాళ మీ అందరి కృషితోటే గడిచిన 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విధంగా నడిపించే ధైర్య సాహసాలు ఇచ్చి నన్ను ముందు నడిపించిన మీ అందరికీ ఇవాళ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనిస్తున్నాను. ఇవాళ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, అన్నిట్లో మంచిర్యాల నియోజకవర్గం ముందుంది. అధికారం వచ్చిన తర్వాత ముందుంది. దానికి సహకరించిన మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తే మంచిర్యాల ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నా మాట పోతేనే ఉద్దేశంతో ఊపిరి సల్పని కార్యక్రమాల మధ్య ఈ కార్యక్రమానికి వచ్చిన సహోదరుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు విద్యాశాఖల మంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఇవాళ వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడక తప్పదు. వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మొత్తం దివానం దివాలు తీసింది, ఈ ముఖ్యమైన ఆర్థిక మంత్రి కూడా నేను జుట్టు వీక్కొని వెళ్ళిపోతాననే ఒక ఆలోచనతో వాళ్ళు ఇచ్చారు. కానీ ఇచ్చింది ఏంటంటే ఖాళీ సిప్ప, భుజం మీద వేసుకున్న సంచి, ఇవి 2 మాత్రమే ఇచ్చింది వాళ్ళు. అటువంటి పరిస్థితుల ఒక చిన్న మహాభారతం గురించి ఒక చిన్న ఒకటి నిమిషం చెప్తాను నేను. మహాభారతంలో 13-14 వనవాసం స్టార్ట్ చేసిన తర్వాత దుశ్శాసనుడు బాగా కోపిస్తే అతడు దుర్యోధన దగ్గరకు ఏదో కోపం చేయబోతే, లేదు మా అన్నలు అక్కడ మీకోసం వెయిట్ చేస్తాడు, అక్కడికి వెళ్ళండి. దురుద్దేశం ఏంటంటే అక్కడ అన్నం అయిపోద్ది, ఖాళీ ఉంటుంది కాబట్టి వాళ్ళని శపించిన ఉద్దేశంతో అక్కడ పంపిస్తే వాళ్ళు వచ్చి ద్రౌపదిని కలిసి, అమ్మ మేము భోజనం చేసి తెస్తాం, మాకు భోజనం తయారు చేయండి, నేను మధ్యలో పోయి స్నానం చేసి వస్తామని చెప్పడం జరిగింది. ఆ తల్లి ఎక్కడ చూస్తే ఏం దొరుకుతలేదు, కాలు చిప్ప కనబడుతుంది, ఒక్క మెతుకు కనబడుతుంది. నెత్తి కొట్టుకున్న పరిస్థితులలో అప్పుడు వాసుదేవుడు కృష్ణుడు వచ్చి అన్న ఇట్లా వస్తుంటే ఈ ఒక్క మెతుకున్నదంటూ ఉన్నదని చెప్పిన ఒక్క మెతుకు తింటే మొత్తం వాళ్ళు ఋషులు వచ్చి కూర్చున్న తర్వాత తింటే ఇట్లా మెతుకు తినగానే మొత్తం అందరికి కడుపు నిండిపోయినాయి, మాకు సరిపోతుంది, మాకు ఆయాసం అవుతుంది, పండుకుంటాం అనే విధంగా చేసిన అట్లా వారికి అప్పచెప్పినా కూడా ఆ మెతుకు ద్వారా ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఇంత ముందు పదం తీసుకుపోతున్న మిత్రులు బట్టి విక్రమార్క గారికి, ఇక్కడ వేదిక మీద ముగ్గురం ఉన్నాం. ఇక్కడ ముగ్గురు గురించి ఒకటే మాట చెప్తా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ మా పెద్దలు శ్రీధర్బాబు గారు, ఆయన రాసి పడేస్తే మాట్లాడేదే ఉండదు, రాసింది ఫైనలే. ఇక రెండోది విష్ణుమూర్తి, మూడోది నేను ముక్కోపి బోలాశంకర్ని. ఇక పాపం మధ్యలో బట్టి గారు నేను ఇచ్చిన వరాలు నా కోపాన్ని అటు శ్రీధర్బాబు గారు రాసిన రాతను ఈ బ్యాలెన్స్ చేయలేక ఆయన అవస్థ వర్ణాతీతంగా ఉన్నది. పాపం గడిచిన 20 ఏళ్ళ నుంచి మమ్మల్ని మోస్తాండి. ఈ రకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదివాసీ నాయకుడు బొజ్జు గారికి స్వాగతం. అదేవిధంగా ఇంకొక కామెంట్ కూడా పాస్ చేస్తే బట్టి గారి గురించి 75లో అప్పటి రష్యా అధ్యక్షుడు బ్రిజ్నెవ్ గారు ఇందిరాగాంధీ గురించి ఒక కామెంట్ చేసింది, షీఈ్ అన్ అన్కంపేరబుల్ పొలిటికల్ జీనియస్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ అని చెప్పి. అదే ఈ ప్రపంచంలో అతిపెద్ద జీనియస్ అని పూర్తి తెలుగులో చెప్పొస్తలేదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆమె పొలిటికల్ జీనియస్ అని చెప్పడం జరిగింది. మా బట్టి గారికి సూర్యశాతం వర్తిస్తుంది, ప్రకాశం మీద పడ్డా కూడా ఇంకా వాళ్ళే కదా పడ్డప్పుడు చూద్దామని కూలుగా నడిపిస్తాడు ఆయన.
సో అందుకోసం చెప్తున్నా. ఇక రాజకీయాల గురించి నేను చెప్పడం అవసరం లేదు, వారికి బాగా చెప్తారు. మా సావాసం 20 సంవత్సరాల ముగ్గురిది. ఇక పెద్దలు శ్రీధర్ భట్టి గారికి ఇంకో 2 నిమిషాలు చెప్పేది. భట్టి గారి గురించి కరకట్టలు పరథయాత్ర సందర్భంలో ఇక్కడ బాధ చూసి మంచిరాల బాధ చూసి కరకట్టల గురించి మాట్లాడిండ్రు, అది చేసిండ్రు. అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ కానీ దాన్ని చూసి హాస్పిటల్ చేసిండ్రు. ఇంకా లిఫ్ట్లు కూడా ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ సింగరేణి కానీ మిగతా రోడ్లు ఇట్లన్నీ చేసుకుంటూ వస్తుండ్రు. ఇంకా ఇప్పుడు చేసింది చాలా తక్కువ ఉన్నది, ఇంకా చేయాల్సింది చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఒక సందర్భంలో మీరే చెప్పింది మధిర మంచిరాల వేరు కాదని. సో అది ఆ మాట నిలబెట్టుకుంటారని నమ్మకం నాకున్నది. ఇక ఏమైంది సార్, పైసలు ఇవ్వద్దు, ఏదో నా తిప్పల్ని బట్టి నడిపిస్తాను. ఇంకా మిగతావి ఉన్నాయి, చాలా చెప్పాల్సిన టైం లేదు. వారు అధ్యక్షుడు ఇమీడియట్గా వెళ్ళాల్సింది కాబట్టి పెద్దలు శ్రీధర్ బాబు గారు మాకు అంటే నాకు అనే కన్నా మాకు అంటాను, మంచిరాల ప్రజలు కానీ మంచిరాల కార్యకర్తలు కానీ మంచిరాల ప్రజలకు కానీ నాయకులకు కానీ మాకు శ్రీధర్ బాబు గారు మాకు అధికారం ఉన్నా లేకున్నా అండగా ఉన్నారు అని ఒక ధైర్యం, ఒక నమ్మకం. ఆపద వచ్చిన ప్రతిసారి నేనున్నట్టు ముందుకొచ్చి ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని కానీ మంచిర్యాల జిల్లాను కానీ ఉమ్మడి జిల్లాను కానీ ఒక వెన్నుపూసలా చూసుకున్న పెద్దలు శ్రీధర్బాబు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీంతోపాటు వారి గురించి ఒక మాట చెప్తాను. ఇక్కడ ఈరోజు తెలంగాణ కీర్తి ఖ్యాతి ఈ జాతి గురించే ఖండాంతరాలు దాటించి ప్రపంచ దేశాలలో తెలంగాణ గురించి చెప్పిన ఐటీ మరియు ఇండస్ట్రియల్ రాష్ట్ర లెజిస్లేటివ్ వికాస శాఖ మంత్రి, ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాల్లో నాకు సంబంధం లేదు, మా మంత్రి గారే మొత్తం చూసుకుంటారని దావు వేదిక కానీ ఇంకే వేదిక కానీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టే శ్రీధర్బాబు గారు ఎంత దూరం పోయినది మీరు ఆలోచించుకోవచ్చు. ఇక మిగిలిందే ఆ కాన్స్టిట్యున్సీలో వారి నాన్నగారు కానీ వారు కానీ 8 సార్లు గెలిచారు. 8 సార్లు ఒక కాన్స్టిట్యున్సీ గెలవడం అనేది ఇప్పుడున్న ఈ కాంటెంపరీ వల్ల ఇది సాధ్యం కాదు. కానీ వారు గెలిచినట్టే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారికి ఆ నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధం సంబంధం దానితో వారు గెలవడం జరిగింది. ఇక శ్రీధర్బాబు గారు చెప్తారు దీనికి సమాధానం. ఇండస్ట్రియల్ పార్కు శాంక్షన్ చేసిండ్రు, అయిపోయింది, శాంక్షన్ కూడా అయిపోయింది, డబ్బులు కూడా నాకు తెలిసి ఇంకొక వారం 10 రోజులు వస్తాయి. నిన్న కూడా టీడీటీ మన నమస్తే తెలంగాణ రాసిండు, అయిపోయింది 7 రాసిండట, వారే జవాబు చెప్తారు. ఇక మిగిలింది రాజకీయాలకు సంబంధించిన మట్టుకు శ్రీధర్బాబు గారిని ఖచ్చితంగా అపర చాణక్యుడు అని చెప్తే ఈరోజు అపర చాణక్యునికి ఎన్ని లక్షణాలు లేవో శ్రీధర్బాబుకి అన్ని లక్షణాలు ఉండి ఇవాళ అసెంబ్లీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇద్దరు కలిసి మీదేసుకొని ముఖ్యమంత్రితో పాటు నడిపిస్తున్నారు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే, సమయం లేదు కాబట్టి ఎక్కువ చెప్పకుండా మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల కార్యకర్తలు, మంచిర్యాల నాయకులు ఏదైతే రాజు వికాస దానికి సంబంధించిన మట్టుకు మా మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటికే అయ్యా ఆర్థిక మంత్రి గారు ఒక్కసారి వినండి. మాది ఒక్క నిమిషం వినండి. రాజీవ్ వికాసకు సంబంధించి మంచిర్యాల నియోజకవర్గంలో 10,000 మంది పైన ఎన్రోల్ చేసింది. ప్రతి ఒక్కరికి ఇప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. 10,000 మంది అట్లా అంటే కార్యకర్తలు అంటున్నారు. ఇక్కడ అందరు కార్యకర్తలు ఏం చేస్తాం, తప్పకుండా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంకొక 2 విషయాలు చెప్తా. ఈజీఎస్ గురించి చెప్పక తప్పదు వేదిక మీద. ఇవాళ కూడా చెప్తాను, మరొకసారి విన్నపించుకొని చెప్తున్నా. ఈజీఎస్కు 2 కండిషన్లు పెట్టారు. మీరు 20 రోజుల పని అని, భూమి ఉండద్దు అనేది. ఈ 2 కండిషన్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతుకు 20 ఎకరాల్లో మనం 2,40,000 ఇస్తున్నాం. వీళ్లకు ఎకరం భూమి ఉంటే ఎకరం భూమి వరకు రిస్ట్రిక్ట్ చేయండి. ఎకరం భూమి 12,000 ఇంకొక 12,000 వాళ్ళకి ఇచ్చినంత మాత్రాడ వాళ్ళని కోటేశ్వర వాళ్ళు ప్రభుత్వం దివాళీ అది. దాన్ని దృష్టి పెట్టుకొని దాని ద్వారా 17 లక్షల మంది లాభపడతారు. 17 లక్షల మంది అంటే 17 × 2 34 లక్షల మంది, దాదాపు 40 లక్షల మంది మనకు కృతజ్ఞతగా జీవితకాలం ఉంటారు. కాబట్టి అదొక్కటి మీరు మన్నించి ఎట్లా చేయాలని చెప్తూ, ఇక మిగిలింది ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి మీరు 3,500 ఇస్తారా 4,000 దానికి అగెన్స్ట్ కాదు. కానీ మీరు 4 ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోమంటే అప్లై చేసుకున్నారు ఇందిరమ్మ రాజ్యంలో. ఈరోజు మీరు ఒక 3,500 4,000 ఇస్తే రైతు బంధు రైతు రుణమాఫీ ఎట్లా చేసినామో అంతకన్నా భయానక వాతావరణం వస్తుంది. కాబట్టి నేను ఒకటే అడుగుతా చెప్తున్నాను, మీరు 4 సంవత్సరాలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూన్సీకి 14,000 15,000
ఇవ్వండి. ఫస్ట్ ఇయర్ 3,500 ఇస్తాం. వాళ్ళకి పూర్తి పూరంతా పూరెస్ట్ పేదవాళ్ళలో ఇది వాళ్ళకి ఇస్తాం. రెండోది వాళ్ళకన్నా కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకి ఇస్తాం. మూడో సంవత్సరం వాళ్ళకి ఇంకో వాళ్ళకి ఇస్తాం. లాస్ట్కి అందరికి ఇస్తాం. చెప్తే ప్రజల దగ్గర పోయి మాట్లాడతాం, మనకు ధైర్యం ఉంటుంది, ధైర్యంతో పోయి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు మన్నించగలని ఇంకా చాలా చెప్పేటిని పెద్దల వాళ్ళకు పోయే అవసరం ఉంది. కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమానికి ఎంత పని ఒత్తున్నా వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరికి, పెద్దమ్మలకు చిన్నమ్మలకు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ సైన్యానికి ప్రతి ఒక్కరికి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈరోజు మీరున్నారు కాబట్టి, మీరు నడిచిపించారు కాబట్టి ఈరోజు నేను వేదిక నుంచి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. తప్పకుండా మీ అందరికీ జీవితం ఉన్న రోజులు రుణపడి ఉంటా. జననీ జనభూమిస్తా అన్నట్టు మా తల్లి రుణం తీసుకునేది కాదు, ఈ కన్నభూమి రుణం కూడా తీసుకున్నది. కాబట్టి ఉన్న రోజులు ఆ రుణం తెచ్చుకునే ప్రయత్నంలో ఉంటాయి. కాబట్టి తప్పకుండా మేము ఉన్న రోజులు అదే కార్యక్రమం వేరే కార్యక్రమం లేదు మాకు. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దయచేసి ఇంకా ప్రోగ్రాం కాలేదు. పెద్దలిద్దరు మాట్లాడేది శ్రీరామరావు గారు, భట్టి గారు. నేను మాట్లాడితే అయిపోయిందని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి. తప్పకుండా ఉండండి, వాళ్ళిద్దరు మాట్లాడక. ఎన్నో కార్యక్రమాల మధ్య ఈరోజు మన మంచిర్యాలకు వచ్చిన భట్టి విక్రమార్క గారు